Hello everyone, welcome to TechDev Python Development second video. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే పైథాన్ అనేది ఓన్లీ ఏ టూల్ కిట్. ఆ టూల్ కిట్ ని కలిపి మనం వేరే దాంతో జోడిస్తే మనకి ఒక అప్లికేషన్ వస్తుంది. డిజాంగోతో కలిపిస్తే వెబ్ అప్లికేషన్, టీకేఎంటతో కలిపిస్తే జియూఐ స్క్రీన్, లైక్ దట్ సో మెనీ అలా వస్తాయి. ఫస్ట్ మనం పైథాన్ నేర్చుకున్న తర్వాత మనం డేటా విజువలైజేషన్, ఫైల్ హ్యాండ్లర్, మిషన్ లెర్నింగ్, నంపై, పాండాస్, జియూఎస్టీ ఇవన్నీ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ మనం మొత్తం ప్రాక్టికల్ వరల్డ్ సినారియోలు మాత్రమే చేస్తాము. బట్ ఫర్ బేసిక్స్ అర్థం కావడానికి నేను ఓన్లీ ఇలా పీపీటీ చేసుకున్నాను. మనం ఫస్ట్ పైథాన్ కావాలంటే పైథాన్ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ పైథాన్ అనేది ఎక్కడైనా రన్ చేయొచ్చు. లైక్ ఐడిఎల్ రన్ చేయొచ్చు, విజువల్ స్టూడియో కోడ్ లో రన్ చేయొచ్చు, ఆన్లైన్ కంపైలర్ రన్ చేయొచ్చు, జూపిటర్ నోట్బుక్ లో రన్ చేయొచ్చు, గూగుల్ కొలాబ్ లో రన్ చేయొచ్చు. బట్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ ఐ ప్రిఫర్ గూగుల్ కొలాబ్ బికాస్ ఐడియల్లీ విజువల్ స్టూడియో కోడ్ ఇవన్నీ ఏంటంటే ఇన్స్టాల్ చేయాలి, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లో మనం దాని పాత్ సెట్ చేయాలి, సెట్ చేసాక మాత్రమే రన్ అవుతుంది. బట్ ఇన్ గూగుల్ కొలాబ్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చు, బట్ ఇట్ యూస్ అన్ యూజర్ అకౌంట్ ఫర్ అస్ విచ్ ఇస్ ఎ ఫ్రీ. ఇన్ దట్ అకౌంట్ వీ కెన్ ఈజీలీ రన్ ది కోడ్. దాంట్లో ఇంకా స్పెషల్ ఫీచర్స్ ఏమంటే మనం మిషన్ లెర్నింగ్ చేయాలంటే దానికి మనకి డేటా సెట్ కావాలి. ఆ డేటా సెట్ అనేది కగల్ కానీ లేదు మన ఓన్ ప్రిపేర్ చేసిన డేటా సెట్ కానీ ఆ డేటా సెట్ ని మనం డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు గూగుల్ కొలాబ్ లో. గూగుల్ కొలాబ్ లో ఇంపోర్ట్ చేసి జస్ట్ ఆ పాత్ ఇస్తే, సిఎస్వి ఫైల్ పాత్ ఇస్తే ఇట్ విల్ గివ్ అస్ ది అవుట్పుట్. సో ప్రిఫర్ గూగుల్ కొలాబ్ రాదర్ దెన్ దీస్ ఇన్స్టాలేషన్ బికాస్ ఇన్స్టాలేషన్స్ లో ఎవ్రీడే ఐడియాలో చూసుకుంటే 3.8 స్టార్ట్ అయింది, ఇప్పుడు 3.11 దాకా వెళ్తుంది. ఎవ్రీడే ఇట్ విల్ అప్డేట్. బట్ ఇన్ గూగుల్ కొలాబ్ it will automatically update because it is an online platform, but it is an user, it gives us an user account. So create a user account in Google Colab. I have created my user account in Google Colab and I have starting my simple hello world application in the Google Colab. Okay. Yeah, see. మనం సికి పైథాన్కి జావాకి అన్నిటి డిఫరెన్స్ చూసుకుంటే సిలో మనకి మినిమం ఇంక్లూడ్ ఫంక్షన్ కావాలి, స్టూడియో హెచ్ ఇంక్లూడ్ ఫంక్షన్ కావాలి, అండ్ మెయిన్ ఫంక్షన్ కావాలి. అలానే జావా తీసుకుంటే మినిమం అమౌంట్ ఆఫ్ వన్ మెయిన్ ఫంక్షన్ కావాలి. అలా అదే కానీ పైథాన్ తీసుకుంటే దేర్ ఇస్ నో రిక్వైర్డ్ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ టు ఎగ్జిక్యూట్ ఏ సింపుల్ hello world program. We can directly use the keyword which is available in the Python. Keyword is print. In that keyword, we're writing a sentence called hello world without requirement of any semicolons at the last, which is a basic syntax for writing of a hello world. It gives an output of hello world without requirement of any main function. So it is a beginner friendly language. With the beginner friendly language, if you use, then we can develop the applications, or you can use DSA, or you can use CKinter, or anything you want. Okay. Next, coming to our Python basics. First one, మనం దేన్ని స్టార్ట్ చేస్తాం అంటే వేరియబుల్స్ ని స్టార్ట్ చేస్తాం. వేరియబుల్స్ వేరియబుల్స్ ని ఇంకో మాట ఏమంటామంటే కంటైనర్స్ అంటాం. వేరియబుల్స్ ని ఏమంటామంటే కంటైనర్స్, స్టోరేజ్ కంటైనర్స్. ఎగ్జాంపుల్, ఇదో గ్లాస్. ఈ గ్లాస్ లో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఫిల్ చేయగలమంటే దాని కెపాసిటీ అంతవరకే ఫిల్ చేయగలం. అంతకు మించి మనం దాంట్లో ఇంకా వాటర్ పోస్తే ఏమవుతుందంటే కింద వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ఫ్లో. ఇక్కడ చూసి ఇట్ ఈస్ అన్ ఎంప్టీ గ్లాస్. ఎంప్టీ గ్లాస్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఇన్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్టోరేజ్ మనం అన్ని గ్లాస్ స్టోరేజ్ చేయాలి. బట్ ఒక గ్లాస్ స్టోరేజ్ ఇట్ ఈస్ అన్ ఎంప్టీ. ఆ ఎంప్టీ గ్లాస్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. సేమ్ ఇన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఒక వేరియబుల్ ని కానీ అసైన్ చేయకుండా ఓన్లీ ఇన్స్టలైజేషన్ చేస్తున్నామంటే ఆ వేరియబుల్ యూజ్ చేసేది మేలు. బికాస్ ఇంత అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది మనం యూజ్ చేయట్లేదు, మనం ఫ్రీగా వదిలేస్తున్నాం. ఆర్ వీ నీడ్ టు అరేస్ ఇట్. ఇప్పుడు ఇది వచ్చి ఫ్రీ గ్లాస్, ఇది వచ్చి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ హ్యాస్ ఇ ఫిల్ ఇన్ ద గ్లాస్. If you fill more amount of water in the filled glass, it's called overflow. These are the three conditions, three possibilities that can be happen for a variable. Example coming to point. If you see, I place. If you see, it is a class of a variable a and data type of integer data type, and you have using the variable a. A just initialization system, but we do not assign any amount of value so that there is no water inside the variable. So it is an user's case. If you use int a equal to 50,000. It has some amount of water that have been filled in the glass, and remaining this of space. This is an unused space which cannot be used in further purpose also. Let's contain another container. This let's assume it's a container of glass. It's a glass. When we pouring the water from the tap, okay, from the tap we are pouring the water here.
we cannot stop the if the glass is fill అయిపోయింది వాటర్ ఫుల్ గా ఫిల్ అయిపోయింది కానీ మనం ట్యాప్ అవ్వట్లేదు దెన్ వాటర్ అనేవి దాంట్లో నుంచి ఫ్లో అయిపోతూనే ఉంటాయి దిస్ కండిషన్ కాల్డ్ ఓవర్ఫ్లో ది స్టేజెస్ దట్ కెన్ బి హ్యాపెన్ ఫర్ ఎ కంటైనర్ ఇన్ ఎ వేరియబుల్ ఓకే వేరియబుల్లో ఎంతైతే కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీ ఎలా వస్తుంది ఇప్పుడు ఈ గ్లాస్ లెంత్ అంటే మనం చూసి కనపెడుతున్నాం బట్ ఇన్ వర్చువల్ గా మనకి ఎంత స్టోరేజ్ ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే మనం ఆ వేరియబుల్ కి ముందు ఒక డేటా టైప్ ని అసైన్ చేస్తున్నాం ఇంట్ ఇస్తే ఇంటీజర్ అంత లెంతే ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ అంత లెంతే క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్ అంత లెంతే అన్సైన్డ్ ఇంట్ ఇచ్చిన సైన్ ఇచ్చిన లాంగ్ ఇంట్ షార్ట్ ఇంట్ అలా దాని పర్టికులర్ క్యారెక్టర్ బట్టి దాని పర్టికులర్ డేటా టైప్ బట్టి దాని లెంత్ అనేది మారుతూ ఉంటుంది దాని అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది మారుతూ ఉంటుంది ఫర్ ఇంటిగ్రల్ అస్యూమ్ ఇట్ ఈస్ అండ్ 4 bytes ఫోర్ బైట్స్ అంటే 32 bits అంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది ఓకే దిస్ కాల్ వేరియబుల్స్ లో ఇంకొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఎర్రర్ కాకుండా ఉంటాయి వేరియబుల్స్ రూల్స్ ఏంటంటే వీ కెనాట్ యూజ్ న్యూమరిక్ నెంబర్స్ ఎట్ ది స్టార్టింగ్ ఆఫ్ ఎ వేరియబుల్ వీ కెనాట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్ ఎట్ ది స్టార్టింగ్ ఆఫ్ ఎ నెంబర్ వీ కెనాట్ we cannot use any special characters at the starting of a variable, but except we can use underscore and dollar symbol at the starting of a variable name. And we can also use alphanumeric functions, and we can also use alphanumeric and special characters variable name. These are the rules that must be followed in a variable. And coming to the next one, second topic, data types. In data types, basic government ఫాస్ట్ వెళ్తున్నాం డేటా టైప్స్ లో 2 types ఉంటాయి ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే ఇంటీజర్ ఫ్లోట్ డబుల్ బూలియన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఏంటంటే దీన్నే కంటైనర్ డేటా టైప్స్ అంటాం లేదా సీక్వెన్స్ డేటా టైప్స్ అంటాం ఇందులో మొత్తం 4 ఉంటాయి స్ట్రింగ్ లిస్ట్ టపుల్ డిక్షనరీస్ దే ఆర్ ది 4 నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ దీన్ని మనం కోడ్ ఇవే ఎలా వస్తాయి టైప్ ఇవే వస్తాయి వాల్యూ ఇవే వస్తాయి అనేది మనం ఇది గూగుల్ కొలాబ్ లో చేద్దాం ఫస్ట్ వన్ ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఫస్ట్ వన్ వచ్చి ఇంటీజర్ మనం ఒకవేళ ఇలాగ నేను రాయాలనుకుంటున్నాను బట్ ఇవి ఎర్రర్ ఇస్తే కదా వస్తే దెన్ వీ యూజ్ కామెంట్స్ అని ఎలా రాస్తాం అంటే హ్యాష్ సింబల్తో రాస్తాం హ్యాష్ ఫస్ట్ వన్ ఏంటి ఇంటీజర్ లో ఫస్ట్ వన్ వచ్చి నెంబర్ అనుకుందాం ఒక నెంబర్ వేరియబుల్ ఎలా అయినా ఇవ్వచ్చు నేను ఏ అనుకున్నాను ఏ ఈక్వల్ టు 10 ఓకే ఏ ఈక్వల్ టు 10 దెన్ ప్రింట్ ఆఫ్ ఏ ప్రింట్ చేస్తున్నాను ఫస్ట్ అంటే నాకు వాల్యూ 10 వస్తుందా లేదని ప్రింట్ చేస్తాను అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ది టైప్ ఆఫ్ ది నెంబర్ ప్రింట్ ఆఫ్ ఐ హ్యావ్ ఏ స్పెషల్ రిజర్వ్డ్ ఫంక్షన్ కాల్డ్ టైప్ ఈ టైప్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అది ఇంటీజర్ అయినా బికాస్ 10 అనేది ఇంటీజరా లేకపోతే ఫ్లోటా అది డిస్క్రైబ్ చేస్తుంది ఓకే ఏని ప్రింట్ చేసి జస్ట్ రన్ చేస్తున్నాను నాకు ఇక్కడ 2 అవుట్పుట్స్ వస్తాయి ఫస్ట్ వన్ వచ్చి ఏ యొక్క వాల్యూ ఎంత 10 విచ్ ఈస్ అసైన్డ్ ఇన్ ది వేరియబుల్ ఏ అండ్ క్లాస్ విచ్ ఈస్ ది టైప్ ఆఫ్ ఇంటీజర్ ఓకే నెక్స్ట్ వన్ ఇంటీజర్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఏంటి డెసిమల్ విచ్ ఈస్ ఫ్లోట్ ఇంకో వాల్యూ పేరుతో ఏమంటాం అంటే డెసిమల్ వాల్యూ అంటాం హ్యాష్ డెసిమల్ ఆర్ ఫ్లోట్ ఓకే డెసిమల్ అంటే ఏంటి డెసిమల్ పాయింట్స్ ఉండాలి డెసిమల్ ఈక్వల్ టు 20.76 అనుకున్నాం ఓకే ప్రింట్ ఆఫ్ డిసి కామా యూ కెన్ ఒకవేళ కోడ్ లెంత్ అని రిడ్యూస్ చేయాలనుకుంటే ఒకే ప్రింట్ ఫంక్షన్ లో మీరు టైప్ ఆఫ్ డెక్ అని రాసేయచ్చు ఇలా రాస్తే ఏమవుతుందంటే ఎట్ ఎ లైన్ కోడ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది పక్కన వస్తాయి ఓకే హియర్ ఎంత ఫ్లోట్ క్లాస్ అనేది ఫ్లోట్ మన వాల్యూ 20.76 ఇఫ్ యూ యూస్ నెక్స్ట్ బూలియన్ అంటే ఏంటి ఇట్ యూస్ ఎదర్ the statement is true or if the statement is false. Boolean gives us whether the statement is true or false. Example, yes అనుకుందాం s equal to true అనుకుందాం s equal to true అనుకుందాం true అంటే స్టార్టింగ్ మనం s అనేది ట్రూ అనుకుందాం ఓకే ఇలా రాసుకుంటే ఏమవుతుందంటే మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్ చేస్తున్నాం ట్రూ టైప్ ఈక్వల్ టు బూలియన్ ఈ విధంగా రాస్తాం నెక్స్ట్ వన్ వచ్చి ఇంకా సేమ్ అన్ని అలానే ఉంటాయి మిగతా 2 మీరు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే స్ట్రింగ్ లిస్ట్ సెట్ డిక్షనరీ టపుల్
ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ వన్ టపుల్కి వద్దాం. టపుల్ మీకు ఫస్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే చెప్తాను ఒక నిమిషం. నాన్ స్ట్రింగ్ అంటే ఇట్ ఇస్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ కెన్ బి ఎన్కోడెడ్ ఇన్ క్వర్డ్స్. సింగిల్ క్వర్ట్ లోనే రాయొచ్చు ఒక లెటర్ అనేది. ఇట్స్ ఎ స్ట్రింగ్ ఆర్ వీ కెన్ రైట్ ఇన్ డబుల్ కోడ్స్ ఆర్ వీ కెన్ రైట్ ట్రిపుల్ కోడ్స్ ఇన్ పైథాన్. Okay, list is a collection of items which can be a duplicate item or which can be a alphanumeric item or which can be a different types of items. Example, in list it can be in square brackets, the data which will in square brackets. నేను ఫస్ట్ ఇక్కడ సారీ నేను ఫస్ట్ ఇక్కడ ఒక నెంబర్ రాశాను. నెంబర్ పక్కనే ఒక స్ట్రింగ్ రాశాను. స్ట్రింగ్ పక్కనే మళ్ళీ స్ట్రింగ్ రాశాను. సారీ, ఆల్ఫా న్యూమరిక్ రాశాను. ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ రాశాను. ఇట్ ఈస్ వ్యాలిడ్. నెక్స్ట్ టైం వచ్చి ఏం రాశానంటే అన్ని ఇంటీజర్స్ రాశాను విత్ ద సేమ్ నెంబర్. With the same number, I have written all the numbers in integer. It is also valid. Okay. Next one is tuple. Tuple is in tuple is in brackets. Tuple లో ఏంటంటే లిస్ట్ లో ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఫీచర్ ఉంటుంది. అదేంటంటే వీ కెన్ చేంజ్ ది డేటా, వీ కెన్ యాక్సెస్ ది డేటా, వీ కెన్ రీరైట్ ది డేటా. బట్ ఇన్ టపుల్ ఏంటంటే డేటా కెనాట్ బి చేంజ్. డేటా అనేది చేంజ్ చేయలేం. వీ కెన్ ఓన్లీ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టపుల్ ఆర్ వీ కెన్ యాక్సెస్ ది పర్టికులర్ ఇండెక్స్ ఆఫ్ ది టపుల్. బట్ ఇన్ లిస్ట్ లో ఏమవుతుందంటే లిస్ట్ లో వీ కెన్ ఆల్సో చేంజ్, విచ్ ఈస్ కాల్డ్ మ్యూటబుల్. ఏ లిస్ట్ ఈస్ అన్ మ్యూటబుల్ బట్ ఏ టపుల్ ఈస్ అన్ ఇమ్యూటబుల్ థింగ్. ఇమ్యూటబుల్. నెక్స్ట్ వన్ డిక్షనరీ. డిక్షనరీని ఇంకో పేరుతో ఏమంటామంటే కీ వాల్యూ పేర్ అంట. కీ వాల్యూ పేర్. కీ అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్ అనుకోండి. రోల్ నెంబర్ అందరికీ సేమ్ ఉండదు. బట్ వాల్యూ అనేది మీ నేమ్ అనుకోండి. నేమ్ సేమ్ ఉండొచ్చు. ఒకే క్లాస్ లో 70 మంది ఉంటే ఇద్దరు సాయిలు, ఇద్దరు కిరణ్లు, ఎవరో ఒకరు ఉండొచ్చు. వాల్యూ మే బి సేమ్ బట్ దే రోల్ నెంబర్ మస్ట్ బి డిఫరెంట్. దట్ ఈస్ కాల్డ్ డిక్షనరీ. దీని గురించి మనం ఇంకా డీపర్గా వెళ్ళొచ్చు. సో దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. లిస్ట్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. దెన్ లిస్ట్ యాక్సెసిబుల్ మెథడ్స్ ఉంటాయి. లిస్ట్ లో ఉంటాయి, టబుల్స్ ఉంటాయి, డిక్షనరీ. అండ్ యూ హ్యావ్ అనదర్ కాల్ సెట్ ప్రాపర్టీ. సెట్ ఉంటుంది, హ్యాష్ మ్యాప్ ఉంటుంది, హ్యాష్ సెట్ ఉంటుంది, మ్యాప్ మ్యాప్ ఉంటుంది, హ్యాష్ ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.